రైట్. ఇక ట్రంప్ తీసుకున్న మరో కీలకమైన నిర్ణయం సార్, విదేశీ చిత్రాలకు ఆయన షాక్ ఇచ్చారు. తమ దేశ సినిమా వ్యాపారాన్ని ఇతర దేశాలు దోచుకుంటూ ఉన్నాయి కాబట్టి అమెరికా వెలుపల నిర్మితమయ్యే సినిమాలపై 100% టారిఫ్ అంటూ ఉన్నారు సార్. తన ట్రూత్ సోషల్లో కూడా ఒక పోస్ట్ చేశారు. ఒకసారి ప్రేక్షకుల కోసం అది చదివి వినిపిస్తాను. అవర్ మూవీ మేకింగ్ బిజినెస్ హ్యాస్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా by other countries, just like stealing candy from a baby. California, with its weak and incompetent governor, has been particularly hard hit. Therefore, in order to solve this long time never ending problem, I will be imposing a 100% tariff on any and all movies that are made outside of the United States అని చెప్పి. సో చాలా సినిమాలు, భారతీయ సినిమాలు కూడా అమెరికాలో విడుదలవుతూ ఉంటాయి కదా సార్. సో భారతీయ సినిమా మీద ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఎఫెక్ట్ ఎంత అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా భారతీయ సినిమా ఎఫెక్ట్ అవుతుంది. వాస్తవంగా ఒక 10-20 ఇయర్స్ క్రితం ఇండియన్ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లో అత్యధిక భాగం అమెరికా నుంచే వచ్చేది. కానీ కంపారిటివ్లీ ఇటీవల కాలంలో కొత్త మార్కెట్లు కూడా ఓపెన్ అయ్యాయి. ఎందుకంటే తెలుగువారు ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళడం వల్ల. ఒకప్పుడు యుఎస్ఏ, యూకే, కొంతమేర కెనడా మార్కెట్ మాత్రమే ఉండేది. దాంతోపాటు మిడిల్ ఈస్ట్ అంటే మధ్య అరబ్ దేశాలు, గల్ఫ్ దేశాల మార్కెట్ ఉండేది. ఇప్పుడు రోజు రోజుకి ఇది విస్తరిస్తుంది. ఎందుకంటే తెలుగువారు అమెరికాలో పెరిగారు, ఇతర దేశాల్లో కూడా పెరిగారు. సో అందులో అమెరికాలో గణనీయంగా పెరిగారు కూడా. అందువల్ల మన ఇండియన్ ఫిలిమ్స్, అది బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ, ఈ సినిమాలకు వచ్చేటువంటి ఓవర్సీస్ ఇన్కమ్ ఒకప్పట్లాగా అమెరికా నుంచి మాత్రమే రావడం లేదు. కానీ స్టిల్ అమెరికా ఇస్ ఎ డామినెంట్ షేర్. మీకు ఉదాహరణకు ఇటీవల మన ఓజీ సినిమా ఉంది, పవన్ కళ్యాణ్ సినిమా. ఈ సినిమా ఫస్ట్ 2 రోజుల్లో 48 crores ఓవర్సీస్ కలెక్షన్. అంటే అదర్ దెన్ ఇండియా కలెక్షన్ 48 కోట్లు 2 రోజుల్లో. అందులో 37 crores 37 కోట్లు అమెరికన్ మార్కెట్ నుంచే వచ్చింది. సో మీరు ఎంత పెద్ద మార్కెట్ అమెరికా, కొంతమేర కెనడా కలుపుకుంటే నార్త్ అమెరికన్ మార్కెట్ అంటారు. ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. మీకు ఇంకో ఉదాహరణ, కూలీ రజనీకాంత్ సినిమా వచ్చింది, $20 million. అది ఓవర్సీస్ కలెక్షన్ అయితే అందులో 35% అమెరికా నుంచి వచ్చింది. అలాగే మరో బాలీవుడ్ ఫిల్మ్ ఇటీవల పాపులర్గా వచ్చింది, చావా. దీనికి $10 million ఇంటర్నేషనల్ ఓవర్సీస్ కలెక్షన్ అయితే ఇందులో $6.41 million మీకు అమెరికన్ మార్కెట్ నుంచే వచ్చింది. సో ఇదొక ఉదాహరణ. బాహుబలి, ఇలా అనేక సినిమాలకు కూడా ఇదే ట్రెండ్. ఎందుకంటే నేను డలాస్లో ఉన్నాను. ఓజీ సినిమా వచ్చిన రోజు ఒక థియేటర్ కాంప్లెక్స్ ముందు తెలుగువారు పెద్ద ఎత్తున ఓజీ డ్రెస్సులు కూడా, కాస్ట్యూమ్స్ కూడా ధరించి పెద్ద ఎత్తున ఆ పాటలు సౌండ్ డీజే పెట్టి సినిమా రిలీజ్ అయిన సందర్భంగా బయట డాన్సులు చేశారు. ఇది స్థానిక వైట్ అమెరికన్ కమ్యూనిటీ నుంచి కూడా వ్యతిరేకత కూడా వచ్చింది, ఇదేంటి అని. బట్ స్టిల్ మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు ఆస్టిన్లో ఉన్నాను. ఇక్కడ కూడా తెలుగు కమ్యూనిటీ చాలా ఎక్కువ. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే బతుకమ్మ పండుగ కూడా ఆడారు. సో మై సన్ ఇంట్లోనే బతుకమ్మ పండుగ కూడా ఆడారు. సో అంత తెలుగువారు ఉన్న ప్రాంతం ఇది. మీరు డలాస్ కానీ, ఆస్టిన్, అట్లాంటా, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, ఇట్లా చాలా ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు గణనీయంగా ఉంటారు. సో అందువల్ల డెఫినెట్గా ఇండియన్ సినిమాలకు, తెలుగు సినిమాలకు ఇది పెద్ద దెబ్బ, అనుమానం లేదు, ఈ 100% టారిఫ్. కానీ ఇందులో సమస్య ఏంటంటే ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అని. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మల్టీ ప్రొడక్షన్ హౌసెస్, మల్టీ నేషనల్ సినిమాలకు కూడా వస్తున్నాయి. సో ముందుగా ట్రంప్కి అర్థం కావాలంటే వై డిడ్ సినిమా మూవ్ అవుట్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు ఆయన ఏదో పొలిటికల్ రీజన్, కాలిఫోర్నియా అనేది డెమోక్రటిక్ స్టేట్ కనుక కాలిఫోర్నియా గవర్నర్ పైన విరుచుకుపడుతున్నాడు దీన్ని అవకాశంగా తీసుకుని. కానీ కాలిఫోర్నియా గవర్నర్ వల్ల హాలీవుడ్ నుంచి వెళ్ళిపోలే. నిజమది ట్రంప్ చెప్తున్నట్లు అమెరికా నుంచి ఫిలిం ప్రొడక్షన్ గతంతో పోలిస్తే తగ్గుతూ వస్తుంది, అందులో అనుమానం లేదు. సో కానీ దాన్ని స్టీలింగ్ అన్న పదం వాడుతున్నట్టు, దొంగిలించడం కాదు, ఇదే ఎందుకు కార్ల ప్రొడక్షన్. ఒకప్పుడు చాలా పవర్ఫుల్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ అమెరికాలో ఉండేది.
ఇప్పుడు ఆ స్థాయిలో లేదు. టెస్లా లాంటి కార్లు ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నా కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా గణనీయంగా షిఫ్ట్ అయింది. ఇప్పుడు డెట్రాయిట్ లాంటి ప్రాంతం ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాంతాలుగా ఉండేవి. సో, నేను చాలా సార్లు చెప్పాను. దీనికి కారణం ఏంటంటే లేబర్ కాస్ట్ విపరీతంగా పెరగడం. ఇవాళ అమెరికాలో హాలీవుడ్‌లో సినిమా తీయాలి అంటే, లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. సో, మీకు ఇతర దేశాల వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ ఉండటానికి కూడా కారణం అదే. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేస్తానికి వస్తుంటారు. అలాగే గార్డెన్‌లో బుషెస్ కట్ చేస్తానికి వస్తుంటారు. వీళ్ళందరూ కూడా మెక్సికన్స్ ఇట్లాంటి వాళ్ళే వస్తారు. వైట్ అమెరికన్స్ ఎవరు రారు. వస్తే 5, 6 టైమ్స్ ఎక్కువ చార్జ్ చేస్తారు. సింప్లీ నాట్ అఫోర్డబుల్. మనకే కాదు ఎవరేజ్ అమెరికన్ కన్స్యూమర్‌కు సాధ్యం కాదు. అందువల్ల ఇది ప్రాక్టికల్‌గా మళ్ళీ అమెరికాలో సినిమాలు తీయకుండా ఉండే పరిస్థితి రావటానికి కారణం అమెరికన్ ఎకానమీ యొక్క క్యారెక్టర్. సో, దాంతో పాటు అమెరికన్ ఎకానమీ ఫైనాన్షియలైజేషన్ జరిగిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఆ దేశం నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఆర్‌ఓఐ అంటారు. ఒక ఫ్యాక్టరీ పెట్టి, ఒక వస్తువు ప్రొడ్యూస్ చేసి, దాన్ని ఉత్పత్తి చేసి, దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసి లాభం పొందడం కన్నా, ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం పొందొచ్చు. సో, దానివల్ల మీకు అమెరికన్ ఎకానమీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షను ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి కారణం అది. దీన్ని తిరిగి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అన్న దానిపైన గతంలో కూడా ఈవెన్ ట్రంప్ అడ్వైజర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్‌లు కూడా ట్రంప్ దగ్గర ఉన్నాయి. మీరు టాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి, టాక్స్ హాలిడేస్ ఇవ్వండి. అంటే ఇక్కడ ప్రొడక్షన్‌ను చీపర్ చేస్తే తప్ప సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ హీరోల రెమ్యునరేషన్ విపరీతంగా పెరిగింది. మీకు ఒక ప్రొడక్షన్ ఎక్స్‌పెండిచర్ గణనీయంగా పెరిగింది. వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు. దాని కొరకు ప్రభుత్వంతో ఒప్పించి టికెట్లు ధరలు పెంచుకుంటున్నారు. సో, బట్ ఎంత పెంచుకున్నా స్టిల్ ఈ బిగ్ బడ్జెట్ మూవీస్ వైయబుల్ కావు. సో, అందువల్ల అందులో సినిమా ఇది హైలీ స్పెక్యులేటివ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అని కూడా అనలేం. మన ఫిల్మ్ ఇండస్ట్రీ అనే పదాలు వాడతాం గానీ, సాధారణంగా ఒక ఇండస్ట్రీ హిట్ అయితే భారీ లాభాలు, ఫెయిల్ అయితే ఘోరంగా నష్టాలు. ఇలా ఉండవు. మీకు ఏ ఇండస్ట్రీలో కూడా అంత వలటాలిటీకి స్కోప్ ఉండదు. కానీ సినిమా ఇండస్ట్రీ ఏంటంటే సక్సెస్ అయితే మింటింగ్ మనీ. ఫెయిల్ అయ్యారనుకోండి మిగిలేదేమున్నది? ఆ ఫిల్ములు తప్ప ఇంకేమీ మిగలదు. కనీసం ఒక మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఉన్న ఫ్యాక్టరీ, ప్రొడక్షన్, ఎక్విప్‌మెంటు ఎంతో కొంత మిగిలితే దీనిలో ఏమీ మిగలదు. సో, అందువల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉండే క్యారెక్టరిస్టిక్స్ పెరుగుతున్న ఫిల్మ్ ప్రొడక్షన్ కాస్ట్‌ల వల్ల ఇలా అమెరికాలో ప్రొడక్షన్ చేయటం కన్నా ఇతర ప్రాంతాల్లో ప్రొడక్షన్ వెళ్తున్నారు. అందువల్ల మిస్సింగ్ ద వుడ్స్ ఫర్ ద ట్రీస్ అని ఇంగ్లీష్‌లో కేడియం ఉంది. కారణం ఏంటి? సమస్య ఏంటి అని అర్థం చేసుకోకుండా ట్రంప్ నేను 100% వేయిస్తాను ఏమో జరుగుతుంది. ఇప్పుడు డలాస్ థియేటర్‌లో అట్లాంటానో, ఆస్టిన్‌లోనో సినిమాకు తెలుగు సినిమా చూడటానికి వెళ్ళిన వారు ఇప్పుడు అంతకుముందు కట్టిన టికెట్ కన్నా డబుల్ టికెట్సే కట్టాలి. అందువల్ల వాళ్ళ సినిమా చూడడం తగ్గుతుందా? అదొక క్వెషన్ ఉండొచ్చు. నిజంగా కూడా సినిమా టికెట్ల ధరలు పెరిగితే నిజంగా సినిమా చూసేవారు తగ్గుతారా? దట్ ఇస్ అగైన్ $1,000,000 క్వెషన్. ఎందుకంటే సినిమా చూడడం అనేది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. సో, అందువల్ల $10 ఉండే టికెట్ $20 అయిందనుకోండి. దాని సగానికి సగం సినిమా చూసేవారు తగ్గుతారనేది కూడా క్వెషన్ మార్కే. బట్ డెఫినిట్‌గా బర్డెన్ ఎవరి మీద పడుతుంది? అమెరికాలో ఉండే ఫిల్మ్ గోయర్స్ మీద పడుతుంది తప్ప, అది ఇంకెవరి మీద పడదు కదా! అందువల్ల ప్రాబ్లమ్‌ను సరిగ్గా అడ్రెస్ చేయలేని పరిస్థితి. ఆల్రెడీ అమెరికన్ ఎకానమీ ఇవాళ ధరలు పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. ఎకానమీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. దీన్నే స్టాగ్నేషన్ ప్లస్ ఇన్‌ఫ్లేషన్, స్టాగ్‌ఫ్లేషన్ అంటారు. డాలర్ విలువ గణనీయంగా పడిపోతుంది. రూపాయితో పోలిస్తే పెరగచ్చేమో కానీ, మీరు యూరో, యెన్, యువాన్, పౌండ్ వీరన్నిటితో పోల్చండి. మీకు గణనీయంగా డాలర్ విలువ తగ్గింది. సో, అందువల్ల ఆల్రెడీ డాలర్ విలువ తగ్గుతుంది. సెంట్రల్ బ్యాంక్స్ డాలర్‌లో దాచుకునే రిజర్వ్స్ తగ్గుతున్నాయి. ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్‌లో డాలర్ల వాటా తగ్గుతోంది. దాంతో పాటు డాలర్ రూపంలో పేమెంట్స్, ఇంటర్నేషనల్ పేమెంట్స్ కూడా తగ్గుతున్నాయి. అమెరికన్ ట్రెజరీస్‌లో ఇన్వెస్ట్ చేసే వారి ఇన్వెస్ట్‌మెంట్ తగ్గుతోంది. ఈ పరిణామాలు గమనించాక కూడా ఇంకా ట్రంప్ మూర్ఖంగా నేను సినిమాల పైన 100% టారిఫ్‌లు విధిస్తాను అంటే ప్రాక్టికల్‌గా జరగదు.
ఇంకోటి ఏంటంటే ఈ సినిమా కమ్స్ అండర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. సో ట్రేడ్ ఇన్ గూడ్స్ కాక ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అంటారు. ఈ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ లో అమెరికా ఇస్ నెట్ ఎక్స్పోర్టర్ కూడా. అందువల్ల ఇట్ మేక్స్ నో లాజిక్. సాధారణంగా ఈ టారిఫ్లు విధించేటప్పుడు ట్రంప్ చెప్పే వాదన ఏంటంటే డెఫిసిట్ ఉంది గనక, అమెరికా వైపు లోటు ఉంది గనక నేను ఈ టారిఫ్లు విధిస్తాను అంటాడు. కానీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ నిజం కాదు. అమెరికా ఎక్స్పోర్ట్స్ మోర్ సర్వీసెస్ దెన్ ఇట్ ఇంపోర్ట్స్. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ లో అది వాస్తవం. అమెరికా ఇంపోర్ట్స్ మోర్ దెన్ వాట్ ఇట్ ఎక్స్పోర్ట్స్. కానీ సర్వీసెస్ మార్కెట్ లో అమెరికా ఎక్స్పోర్ట్స్ మోర్. అందువల్ల నీకు క్లియర్ గా అమెరికా ఇస్ నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ సర్వీసెస్. అలాంటప్పుడు నీకు ఇతర దేశాలు కూడా మరి రిటాలియేటరీ యాక్షన్, ప్రతీకార చర్యలు మొదలు పెడితే ఏం జరుగుతుంది అనేది కూడా క్వశ్చన్ చూడాలి. అమెరికా సర్వీసెస్ ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ చైనా ప్రకటించింది, మీరు చైనాలోకి వచ్చే అమెరికా సినిమాల కోటా తగ్గిస్తామని కూడా ప్రకటించేసింది. సో అందువల్ల ట్రంప్ చర్యలు ఒక రకంగా సెల్ఫ్ డిఫీటింగ్.